హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక శ్రేష్టమైన సమయంలో మన దేవుని మాటలు ధ్యానించడానికి ఈ జనవరి 15వ తారీఖున ప్రభువును స్తుతిస్తూ మీ దగ్గరికి వస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ఈనాడు దేవుని గొప్ప తలంపులను ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ప్రశస్తమైన రోజును మాకు ఇచ్చున్నావు. నిన్ను స్తుతించుటకు లోకమంతా పండుగ చేసుకుంటుండగా ప్రభువునందే మా పండగ, ప్రభువునందే మా ఆనందం, ప్రభువే మా గురి అని నిన్నే ఆరాధిస్తూ, నిన్నే స్తుతిస్తూ, నిన్నే ఘనపరచాలని ఆశపడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరోసారి ఉదయకాల సమయంలో మీ దగ్గర రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు నా జీవితంలో ఒక ప్రశస్తమైన రోజు. ఈ జనవరి 15వ తారీఖున దేవుని యొక్క ప్రణాళికను బట్టి, ఆయన యొక్క చిత్తమును బట్టి, ఆయన తెలియజేసిన విషయమును బట్టి ఒక ప్రత్యేకమైన పరిచర్యను ప్రారంభించిన రోజుది. చాలాసార్లు మీ సాక్ష్యాన్ని నాతో పంచుకున్నాను. చాలామందికి తెలుసు, ఇప్పుడు కొత్తగా వస్తున్న వారికి తెలియకపోవచ్చు. 1952 సంవత్సరం ఫిబ్రవరి 29 నేను జన్మించాను. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున నేను రక్షించబడ్డాను. 1971 సంవత్సరం జూలై 15వ తారీఖున దేవునికి సమర్పించుకొని థియోలాజికల్ ట్రైనింగ్ అవడానికి బైబిల్ కాలేజీకి చెన్నై రావడం జరిగింది. మెడ్రాస్ అని ఆ రోజుల్లో చెప్పేవారు. ఇక్కడ 10 సంవత్సరాలు మెడ్రాసులో ఉన్న తర్వాత ఒక 2 years మిషనరీగా నీలగిరి కొండల్లో సేవ చేసిన తర్వాత, అప్పటికి నా వయసు 30 వయసు వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు నా వివాహం విషయమై దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తంలో వివాహం జరిగిన తరువాత అంతవరకు ఒక సహవాసంలో దైవజనుల క్రింద, దైవజనుల నడిపింపుతో వారు పంపిన స్థలాలకు వెళుతూ ఆయన నేర్పించుకునే అనుభవాలను, అనేకమైన విషయాలను నేర్చుకుంటూ, ఆత్మలను సంపాదిస్తూ సేవలో సాగుతున్న నాకు నెక్స్ట్ ఒక కుటుంబీకుడుగా నా పట్ల నీ చిత్తం ఏంటని అడిగినప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచిన రోజుది. ఆ చిత్తమును మేము నెరవేర్చిన రోజుది. చాలామంది సాక్ష్యం చెప్తున్నప్పుడు డబ్బా కొట్టుకుంటున్నారు అంటారు, లేకపోతే గొప్పలు చెప్తున్నారు అంటారు. కొందరు ఆ సాక్ష్యాలను అలాగే ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బట్ దేవుడు చేసిన మేలు చెప్పకుండా, దాచకుండా వాటిని చెప్పాలి, చెప్పకుండా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కనుక దేవుని తలంపులు మన పట్ల గొప్పవి అని చెప్పే తీరుతారు. అది నేను చెప్పేది కాదు, దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. ఒక మనిషి సగటున ఒక రోజుకి 10,000 తలంపులు తలుస్తాడని లెక్కలు కట్టారండి. మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు, కొంతమంది నిద్రలో కూడా కళల రూపంలో తలస్తూనే ఉంటారు. ఏంటేంటో అనుకుంటుంటారు, ఏదేదో మాట్లాడుకుంటుంటారు, ఏదేదో ఆలోచించుకుంటుంటారు, ఏవేవో మన మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఈ 10,000 తలంపుల్లో ఎన్ని తలంపులు దేవుని తలంపులుగా ఉన్నాయి, ఎన్ని తలంపులు దేవుని వెతికేవిగా ఉన్నాయి, ఎన్ని తలంపులు దేవుని మహిమపరిచేవిగా ఉన్నాయి అని మనం పరిశీలించుకుంటే, రక్షించబడ్డామన్న వారి మనసులో నుండే వచ్చే తలంపులు కూడా ఇవాళ స్వార్థపూరితమైనవి గాను, సంకుచితమైనవి గాను, భూ సంబంధమైనవి గానే ఉంటున్నాయి.
ఎందుకని అని అడిగితే, మన హృదయం ప్రొడ్యూస్ చేసేది మన సొంత తలంపులే. మన హృదయంలో మనం దేవుని వాక్యాన్ని నింపుకుంటే దైవ తలంపులతో మనం నింపబడతాం. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ధ్యానిస్తామంటే తలస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానించేవాడు దైవ చిత్తాన్ని ఎరుగుతాడు, దేవుని మనస్సును కనుగొంటారు, దేవుని ఉద్దేశాలను తెలుసుకోగలుగుతాడు. అందుకే దేవుని వాక్యం చదవడం నేర్చుకోవాలండి. నయమన కాలం అంతా నేను నేర్చుకుంది అదే. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాను. నా వివాహం విషయంలో దేవుని చిత్తములో దేవుడు చెప్పినట్టుగానే ఆయన జరిపించున్నాడు. వివాహమైన తరువాత, ప్రభువా, ఒక్కరిని ఇద్దరుగా చేశావు, ఇప్పుడు నీ ప్రణాళిక ఏంటి? యోసేపు 30 సంవత్సరాలు అయినప్పుడు చెరలో నుండి బయటికి రప్పించావు కదా. దావీదు 30 సంవత్సరాలు అయినప్పుడు యెరూషలేములో పట్టాభిషేకం చేశావు కదా. నువ్వు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అంతవరకు దాగుండి బహిరంగంగా వచ్చి పరిచర్య చేశావు కదా. నా 30వ ఏట నన్ను వివాహితుడిగా చేశావు, ఇప్పుడు నా పట్ల నీ చిత్తం ఏంటి అని నేను అప్పుడే నూతనంగా వివాహమైన నా భార్యతో కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాం. ఆమె విశ్వాసి కనుక దేవుని చిత్తాన్ని వెతికే విషయంలో, ఆ చిత్తానికి లోబడే విషయంలో నాతో సహకరించింది. మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మాకు పెళ్లి చేసిన పాస్టర్ గారు 2 చర్చిలు ఉన్నాయి తమ్ముడు, నేను చూసుకోలేకపోతున్నాను. ఒక చర్చి, రెడీమేడ్ చర్చి కాంగ్రిగేషన్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు చేసుకో, ఇక్కడ ఇన్ని రోజులు తమిళనాడులో ఉన్నావు అని ఆయన ఆహ్వానించాడు. మా నాన్నగారు కాకినాడలో మాకు పెద్ద అంటే పెద్ద ఏం కాదు, 24 గదులు ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అది పెద్ద అంటారేమో. కాంపౌండ్తో కూడిన ఇల్లు ఉంది. మా నాన్నగారు ఉద్యోగం నిమిత్తం వేరే చోట వెళ్ళిపోయారు. నేను అక్కడ ఉండి, ఆ ఇంట్లో ఉండి కాకినాడలో సేవ చేసుకో అన్నారు. అందుకంటే మించి నేను నీలగిరి కొండల్లో ఉన్నప్పుడు అక్కడ 2 సంవత్సరాలు చేసిన సేవలో ఫలితాన్ని చూసిన ఆ కోటగిరి ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ గారు, బాబు నువ్వు వెళ్ళిపోతే ఎలా, నీ భార్యతో పాటు ఇక్కడికి రండి, మీకిద్దరికీ నిన్ను నేను డైరెక్టర్గా చేస్తాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను. అంతవరకు మేనేజర్గా అక్కడ నన్ను హెచ్చించాడు ఆయన, సువార్తకుడికి వెళ్ళిన వాడిని. ఇప్పుడు నీకు డైరెక్టర్గా చేస్తాను, నీకు బంగ్లా ఇస్తాను, నీకు ఒక వాహనం ఇస్తాను. ఈ ప్రాంతాలన్నింటిలో ఎంతోమంది నశించిపోతున్నారు, నువ్వు వచ్చి 40 విలేజెస్ నువ్వు డెవలప్ చేసావు కాబట్టి దీన్ని కొనసాగించు అని ఒక చక్కటి ఆహ్వానం ఇచ్చాడు. ఏం చేయాలండి? డైరెక్టర్ గారు చెప్పిన మాట వినాలా? డాడీ చెప్పిన మాట వినాలా? సేవకులు చెప్పిన మాట వినాలా? దేవుడు చెప్పిన మాట వినాలా? నేను ఒకటే నేర్చుకున్నానండి, దేవుడు చెప్పిన మాట, అది డైరెక్టర్ చెప్పినా, డాడీ చెప్పినా, మరొకరు చెప్పినా, ఇంకో సేవకుడు చెప్పినా, అది ఇది ఒకటైతే ఖచ్చితంగా అది నిజం. దేవుడు ఏం చెప్తాడో తెలుసుకోకుండా ఎవరో ఏదో అన్నారని, మనకు అనుకూలంగా ఉన్నవని మనం ముందుకు వెళితే దాంట్లో దైవ చిత్తం ఎలా నెరవేరుతుంది? కాబట్టి మేము మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మాకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. ఈ వచనం ద్వారా దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా బయలుపరిచాడు. నిన్ను జనములకు సాక్షిగా నియమించాను,
ఇదిగో జనములకు సాక్షిగా నియమించాను, రాజుగాను అధిపతిగాను నియమించాను. అంతవరకు ఒక సేవ యొక్క ఆధ్వర్యంలో, దైవజనుల ఆధ్వర్యంలో ఉన్న నన్ను ప్రభువు ఒక నాయకుడిగా చేయటానికి ఇంచుమించు 10-12 సంవత్సరాల అనుభవం తర్వాత ఒక ప్రత్యేకమైన పరిచర్యలో నీవు ఒక అధిపతిగా, ఒక నాయకుడిగా నా సేవ చేయనట్లుగా నేను నిన్ను నియమించుకుంటున్నాను. రక్షించబడ్డప్పుడు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఎరుగుదును, నీవు బయలుపడక ఉనిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, పవిత్రపరిచితిని, జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పరిచితిని అని ప్రభు చెప్పాడు. కానీ ఆ మాట నెరవేరటానికి మరొక 11 సంవత్సరాలు పైబడి పట్టింది. ఇప్పుడు దేవుడు దాన్ని నెక్స్ట్ స్టెప్ ఇస్తున్నాడు. ఏంటంటే నిన్ను నేను నాయకుడిగా, సాక్షిగా, అధిపతిగా, రాజుగా నియమించున్నాను. అప్పటికి నాకు సంఘం లేదు, అక్కడేం సేవ కట్టలేదు, ఆత్మలు సంపాదించాం. ఏ సంస్థలో నేను పనిచేస్తున్నాను, ఏ చర్చిలో నేను ఉన్నానో ఆ చర్చి వారికి, ఆ హెడ్ క్వార్టర్స్కి వారిని అందరినీ అప్పగించానే తప్ప నా వైపు తిప్పుకోవాలా. వారి ఇచ్చిన కానుకలు వారికి అప్పగించాం. సో వివాహితుల్లో అయిన తర్వాత కూడా ఏమీ లేని వాడిగానే, దేవుణ్ణి కలిగిన వాడిగా నేను ఉన్నాను. ఏమీ లేని వాడి అంటే మళ్ళీ దేవుడు లేనంటే కుదరదు కదా. ప్రభువును కలిగిన దాన్ని ఏమీ లోక సంబంధమైనది ఏది లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ వెరుగని జనులను పిలిచెదవు, నీ నెరుగని జనులు నిన్ను యెహోవా నిన్ను మహిమపరచగా నీ వద్దకు పరిగెత్తుకొని వస్తాడు. అసలు అక్షరాల ఈ వాగ్దానం ఎలా నెరవేరిందో నా జీవితంలో చూస్తే ఈ రోజున ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ 41 సంవత్సరాలలో ఈ వాగ్దానం ఈ రోజు వరకు నెరవేరుతూనే ఉంది. నేను ఎరగని వారికి ప్రతిరోజు టెలివిజన్ ద్వారా 6 భాషల్లో వాక్యం చెప్పబడుతుంది. నేను ఎరగని వారి కొరకు రోజు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో దేవుడి వాక్యం అందిస్తూనే ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నేను నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచడం చూచి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎందుకు పరిగెత్తుకుని వచ్చేతారు. ఆయా సభలలోకి వెళ్ళినప్పుడు, ఆయా గెట్ టుగెదర్లోకి వెళ్ళినప్పుడు అనేకులు వచ్చి మీ టీవీ ప్రోగ్రాం ద్వారా మేము మారాము అని చెప్పి ఒక చోట మీటింగ్ పెడితే చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి జనులు పరుగులెత్తుకుంటూ వస్తుంటే లిటరల్గా ఈ వాక్యం అట్లాగే, ఈ వాగ్దానం అలాగే నెరవేరిందండి. మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ 41 సంవత్సరాలలో ప్రభు వాగ్దానాలన్నీ నెరవేరాయి. ఒకటే, మనలో చాలామంది మన సొంత అభిప్రాయాల ప్రకారం, మన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటున్నాం కాబట్టి మన జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నామేమో, లేకపోతే ఒక స్టాగ్నెంట్ అయిపోతున్నామేమో, ఒక పరిమితి పెట్టుకున్నామేమో. కానీ ప్రభువు తలంపులు ఎంత గొప్పవి దేవా, నీ తలంపులు ఎంత గొప్పవి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయి. దేవుడి తలంపులను ప్రియమైనవిగా ఎంచాలి. అది కష్టంగానే ఉంటాయండి. ఒక సేవ ప్రారంభించమన్నప్పుడు దేవుడు చెప్పిన మాట కష్టంగానే ఉంది నాకు. ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఒక చర్చి లేదు, ఒక వస్తువు లేదు, అంతవరకు ఏమి సంపాదించింది లేదు ఆత్మల్లో తప్ప. నూతనంగా వివాహమైన తరువాత 15 రోజుల్లో ఈ ప్రత్యేకమైన స్థలం చూపించి, కాపవరం అనే ప్రాంతంలో, చిన్న గ్రామం అండి, 700 గ్రామాలు ఉంటాయి, 700 ఇల్లు ఉంటాయేమో అంతే. అప్పుడు ఇప్పటికే అలాగే ఉంది చూపించు. చాలా పల్లెటూరు. ఇంత పెద్ద పట్టణంలో అన్ని సంవత్సరాలు ఉండి, ఎన్ని రాష్ట్రాలు తిరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పల్లెటూరులో ఉండాలంటే చాలా కష్టమైంది. ఆ సాక్ష్యమంతా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు వినే ఉంటారు. ఒకవేళకి అవసరమైతే మీకు షేర్ చేస్తానికి ప్రయత్నిస్తాం. తర్వాత ఇది ఉదయకాల ధ్యానం కదా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనుదినము దేవుని మాటలతో మీ మనసు నింపుకోండి. దేవా, నీ తలంపులు ఎంత గొప్పవి,
నీ తలంపులు మాకు కావాలి. యెషయా గ్రంథంలో అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటి కావు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో మీ ఎడల నా తలంపులు అంతెత్తైనగా ఉన్నాయి. ఉన్నతమైన తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు. ఈ 41 సంవత్సరాల్లో ఆయన తలంపులన్నీ నా పట్ల నెరవేరుతూ ఉన్నప్పుడు, నేను అనుకున్నవి కాక ఆయన నా కొరకు ఉద్దేశించినవి నెరవేరుతున్నప్పుడు ఈ స్థాయిలో ఉన్నానన్నది నేను ఎప్పుడూ మర్చిపోను. మన ప్లాన్స్, మన ఐడియాస్, మన యొక్క సొంత ఉద్దేశాలు వేరేలా ఉంటాయి. కానీ దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలను మనం ఫాలో చేస్తే, ఆయన చెప్పినట్టు చేసుకుంటూ పోతే అక్కడ ఆత్మల పంటను చూడగలుగుతాం. అదే నా సాక్ష్యం. లోకరీతి అయినటువంటి కార్యాలు సంగతి నాకు తెలియదు, కానీ ప్రభువునందు పడుతున్న ప్రయాస ద్వారా అనేకుల్ని సంపాదించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి ప్రభు నాకు సాయం చేస్తున్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మన తలంపులు లోకంలో ఎలా సెటిల్ అవ్వాలా, లోకంలో ఎలా గొప్పవాళ్ళు అవ్వాలా, ఏది మనకి ఈజీ పాత్ ఏంటా, ఈజీగా ఉండే జీవితం ఏంటా అనేది. అన్నీ సిద్ధంగా ఉన్న పరిచర్య కాకుండా తవ్వుకుంటూ చేయవలసిన పరిచర్య నాకు ఇచ్చినప్పుడు, మళ్ళీ మొదటి నుండి వ్యవసాయదారుడు వీటి భూమిని దున్నట్టు దున్నుకుంటూ ఆ పల్లెటూరులో ప్రారంభించిన సేవ ఈ రోజుకి నేషనల్, ఇంటర్నేషనల్గా అది ఆశీర్వాదకరంగా మారిందంటే, ఎంతోమంది మీ వాక్యం ద్వారా మేము రక్షించబడ్డామని వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారంటే, మా అమ్మమ్మ గారు మాకు మిమ్మల్ని కూర్చోబెట్టి నీ వాక్యం వినిపించారు, మా యవ్వన కాలంలో మీ వాక్యం విని బలపడ్డాం అని ఆయా స్థలాల్లో చెప్తున్నప్పుడు 2-3 జనరేషన్స్కి పరిచయం దేవునికరంగా చేస్తున్నాడు అన్నది ఎంత సంతోషము కలుగు చేస్తుంది. దేవుని తలంపులను వెంబడించండి. మన ఓన్ తలంపులైతే దేవుని తలంపు వినకపోతేనండి చాలా కష్టం. ఈ ఒక వచనం చదువుతున్నా చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 30వ వచనంలో, నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారి తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించరు. దేవుని ఆలోచన వినకపోతే మన ఆలోచనలు మనకు వెక్కసమయ్యేపోయే వరకు, వెగటైపోయే వరకు, మన ఆలోచనలతో మనం విసిగిపోయే వరకు దేవుడు వదిలిపెట్టేస్తాడట. ఈ రోజున ఒకటేనండి, దేవుని ఆలోచనలు వింటూ వెళ్తున్నానో, ఎప్పుడైతే నేను ఆయన ఆలోచన తృణీకరిస్తానో నా సొంత భక్తి వృధా అయిపోతుందంట, వెక్స్ అయిపోతుంది. నా తలంపులు నాకు విసుగు పుట్టిస్తాయి. కానీ దేవుని తలంపులు మనకు ఆశ పుట్టిస్తాయి. దేవుని తలంపులతో నింపబడండి. దేవుని తలంపులతో, ఆలోచనలతో, ఉద్దేశములతో, ప్రణాళికలతో నిండి ఉండే పరిశుద్ధ గ్రంథం పఠించండి, ధ్యానించండి, దినమంతా దేవుణ్ణి స్తుతించండి. నా కొరకు ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవని ఆ రోజు దావీదు చెప్పినట్లు మేము నీ తలంపులను ప్రేమించటం, నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గము నడిపించదని నీవు చెప్పిన మాట ప్రకారం నీ ఆలోచనలను ఎరిగి, మా ఆలోచనలు బట్టి కాక నీ ఆలోచనలు బట్టి నీ జీవితంలో నీ సాక్షులుగా జీవించటకు సహాయం చేయి. ఎవరైతే ఇప్పటికే వారి సొంత ఆలోచనలతో విసిగిపోయి ఉన్నారో, వెగటైపోయిన దిశలో ఉన్నారు, ఈ రోజు నుంచి దేవా నీ తలంపులు నా పట్ల నెరవేర్చమని ప్రార్థించుటకు, నీ ఆలోచనలతో నింపబడినట్లు నీ వాక్యాన్ని ధ్యానించి పఠించి మనసులో ఉంచుకొని నీ ఆధ్యాత్మిక జీవితంలో మేము వర్ధిల్లుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు ఎప్పటికప్పుడు 9540 నెంబర్కి, లేకపోతే 91001003 నెంబర్కి, అంటే ఇతర దేశాల్లో ఉంటే మీరు పంపించండి, వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మరి దేవుని కృపలో ఈ పరిచయాలన్నీ ఆయన రాకడ వరకు ఆయన ఆశించిన స్థాయిలో జరిగించాలని ప్రార్థిస్తున్నాం. నా కొరకు కూడా మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు ఈ 41వ సంవత్సరపు యానివర్సరీ సందర్భంగా విజయవాడలో SS మ్యూజిక్ కన్వెన్షన్లో
లబ్బిపేట, ఆపోజిట్ టు పీవీఆర్ మాల్, పీవీపీ మాల్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రండి, నేరుగా ఈ ఆరాధనలో పాల్గొని ప్రభువుని స్తుతించండి, మీ సాక్ష్యాలు చెప్పండి. దేవుడు చేసిన మేలు గురించి సవివరంగా మనం ధ్యానించడానికి, ఆయన్ని ఘనపరచడానికి ఈ ప్రత్యేకమైన కూడికను విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఒక సెషను, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు మరో సెషను, 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. యాజ్ యూజువల్గా ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది కాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. ఎస్ఎస్ కన్వెన్షన్, ఆపోజిట్ టు పీవీపీ మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పక వస్తారు కదా.